నమస్తే ప్రజలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలో హోరాహోరీగా అభ్యర్థులు ప్రధాన పార్టీల దగ్గర నుంచి వెళ్ళి ఇక చిన్న చిన్న పార్టీల వరకు మేమంటే మేమంటూ నామినేషన్లు వేసేసిర్రు. కొంతమంది అయితే డిఫరెంట్గా నిన్న మనం ఒక ఆయన చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ నుంచి నేను నామినేషన్ వేస్తున్నా, ఒంటి మీద పోయి నామినేషన్ లేచిండు. ఇక వీళ్ళంతా కూడా ప్రధాన పార్టీలు అన్నీ కూడా పోయి మంచి ముహూర్తాలు చూసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 ఎంపీ స్థానాలకు దాదాపుగా ఎన్ని నామినేషన్లు వచ్చినాయట? 893 మంది నామినేషన్లు వేసిరట. ఇదంతా పోటీలోకి మరి బరిలోకి దిగబోతా ఉన్నారు. ఇలా నామినేషన్ల పరిశీలన చేస్తారు, స్క్రూటినీ చేస్తారు. మరి దీనిలోకి వెళ్ళి మరి ఎంతమంది రిటర్న్ తీసుకుంటారో ముచ్చట పక్కగా పెడితే మాత్రానికి ఇగో బాజాప్తా 893 నామినేషన్లు వచ్చినాయని చెప్పి ఇక తెలంగాణ ఎన్నికల సంఘం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నామినేషన్ల జాబితాను మనకు చూపిస్తా ఉంది. ఇక్కడ రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలు నామినేషన్ల దాఖలకు గడువు గురువారంతో ముగిసింది. ఈ నెల నుంచి 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా చివరి రోజు గురువారం నాటికి 17 లోక్సభ స్థానాల పరిధిలోని మొత్తం 893 మంది అభ్యర్థులు 1488 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేసిరట. ఇక కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి 24 మంది అభ్యర్థులు మొత్తం 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన నిర్వహించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు 29తో ముగియనుంది. మే 13న పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణతో సహా దేశంలోని 543 లోక్సభ స్థానాల్లో పోలైన ఓట్లను జూన్ 4వ తారీఖున లెక్కించి ఫలితాలు ప్రకటిస్తూ ఉంటారట. ఇక చూడండి, ఒకసారి గురువారం రోజు ముగిసిపోయింది. నిన్నటి రోజు ముగిసేటటువంటి టైంకి దాదాపుగా 17 లోక్సభ స్థానాలకు ఎన్ని వచ్చినాయట? మొత్తం స్థానాలు కలిపి 893 మంది అభ్యర్థులు 1488 సెట్లు నామినేషన్లు అయితే దాఖలు చేసిరట. మరి ఇక ఈడనేమో ఒకటే సీటు కంటోన్మెంట్ సీటు ఏదైతే లాస్యా నందిత గారు మృతి చెందినరో అక్కడ సీటుకి వచ్చేసేసి ఒక్క సీటు కోసం 24 మంది అభ్యర్థులు మొత్తం 50 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిర్రు. ఇక శుక్రవారం నామినేషన్ల పరిశీలన కూడా ఈ రోజు నుంచి ఎంతమంది నామినేషన్లు వచ్చినాయి, ఒక ఇదైతే వచ్చింది, దాంట్లో మళ్ళీ ఎన్ని రిజెక్ట్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి, తర్వాత మళ్ళీ ఎంతమంది రిటర్న్ తీసుకుంటా ఉంది అనేది కూడా ఈ 4-5 డేస్ లో మనకు తెలిసిపోతా ఉంది. ఇంకా మే 13వ తారీఖు ఇక ఉపసంహరణ డేట్ రిటర్న్ తీసుకోవాలనుకుంటే ఈ నెల 29 తోటి మొత్తం తీసేసుకోవాలి. మే 13వ తారీఖు హోరాహోరీగా భారీ భద్రత నడుమ మరి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. తెలంగాణతో సహా దేశంలోని 543 లోక్సభ స్థానాలలో వచ్చేటటువంటి రిజల్ట్ మొత్తం కూడా జూన్ 4వ తారీఖు లెక్కించి ఫలితాన్ని ప్రకటించేటటువంటి అవకాశం ఉందన్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుపుతా ఉన్నారు. ఇది అభ్యర్థుల జాబితా, నామినేషన్ల జాబితా. ప్రజలారా, మళ్ళీ ఒకసారి ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి. ఆ యొక్క 12 రోజులు తర్వాత ఈరోజు 26 అయిపోయింది. 27, 28, 29, 30 4 డేస్, 4+12 అంటే 16 రోజులలో, కేవలం 16 రోజులలోనే మరి ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మీరంతా కూడా ఎన్నికల కోసం సమాయత్తమై ఖచ్చితంగా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఎవరైతే మన దేశం కోసం పనిచేయగలుగుతారు, మన ఎంపీ సెగ్మెంట్లలో పనిచేయగలుగుతారో వాళ్ళందరూ కూడా మీరు ఆలోచించి ఓటు వేయాలని ఈ వేదికగా మనం అందరం కూడా ప్రతి ఒక్క ఓటర్ని కోరడం జరుగుతూ ఉంది.